మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మోజిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం లేదని, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆత్మగౌరవ ఉద్యమమని అన్నారు. కేసీఆర్ పై ఉద్యమం చేయడానికే బీజేపీ వాళ్ళ మాటలు నమ్మినా పదవి త్యాగం చేసి పోరాటం చేశానని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక తర్వాత బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనని అర్థమైందని, 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పుడు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది? ఈ గ్యారంటీ స్కీమ్ చూసినరా? 6 గ్యారంటీ స్కీమ్ చూసినరా? ఒకటి చెప్తుంది, మహిళలందరూ వినండి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయండి, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తానంటుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా స్థలం ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తానంటుంది. వృద్ధ మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఆసరా పెన్షన్ 2000 ఉన్నదాన్ని 4000 చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి వీడియో తీయండి. ఈ వీడియో కేసీఆర్ పంపిస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. హార్ట్ ఫెయిల్ అవుతుంది కేసీఆర్ కు. 200 యూనిట్ల కరెంటు బిల్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తా అంటుంది. మీరు కరెంటు బిల్లుగా కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మా పేదవాళ్ళు చౌటుప్పల నారాయణపూర్ చుట్టుపక్కల పోతే ఆటోల్లో పోతారు, హైదరాబాద్ పోతే, విజయవాడ పోతే, తిరుపతి పోతే, కరీంనగర్ పోతే బస్సులలో పోతారు. వాళ్ళందరికీ మహిళలకు భారం పడకుండా, ప్రయాణ భారం పడకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అని తెలియజేస్తుంది. ఒక్కసారి చేయలేవటండి, మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కర్ణాటకలో చెప్పింది చేసి చూపిస్తుంది. మీరు కర్ణాటకలో ఎవరైనా తెలిసి ఉంటే అడగండి. మా రైతులను కాపాడుకుంటేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది, మళ్ళీ చెప్తుంది. కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేయండి. అది